వచ్చేస్తారు. ఒక కారు కావాలి అనుకున్నాం, ఇల్లు కావాలి అనుకున్నామండి, నేను రాజు కావాలి అనుకున్నామండి, వచ్చేస్తుంది. అప్పుడు వశిష్ఠుల వారి దగ్గర లేదండి, శమదగ్గిరి మహర్షి దగ్గర ఆమధేయం ఉండేదండి. వాళ్ళు దాని కారు కూడా ఎంతో ఉపయోగించేవారు. ఇష్టకామతులు యజ్ఞాలు ఉన్నాయి, దానికే కదా యజ్ఞాలంటే అందరికి ఇష్టం కదా. ఇద్దరు ఇళ్లలో పూజ చేసుకుంటారు. కానీ ఊళ్ళో దేవాలయం దగ్గర యజ్ఞం జరుగుతుంది అంటే కనీసం ప్రసాదానికైనా అందరూ వచ్చేస్తారు కదా. ఎందుకు తెలియకుండా గొప్ప భావం కదా. ఆ ప్రసాదం షుగర్గా పొంగలు లాంటివి పెట్టారు కదా ఇరుకుండం దగ్గర. ఆ షుగర్ దాంట్లో ఏది హోమకుండంలో నుంచి బూడిద, అగ్ని, నిప్పులు, పొక్కులు ఇన్ని పడినా తీసేసుకొని తింటారు. ఎందుకు? పవిత్రమండి, పాపాలన్నీ వెళ్ళిపోతాయి. కదా పరమ పవిత్రమైన భావం దాని మీద ఉంటుంది. మన సాహిత్య ప్రజా సృష్టి గురువు గారు ప్రజాపతి సృష్టి అయ్యా ఈ యజ్ఞాల ద్వారా నువ్వు ఏమైనా పంపించండి, ఏమైనా పంపించండి. పిల్లలు లేకపోతే దశరథుడు చెప్తాడు కాంపిస్ట్ చేశాడు. సంపద లేకపోతే వేరే తెలుసుకుంటాం, వేరే అయినారు కదా. జ్ఞానం కావాలి అనుకుంటే వస్తుంది అని అర్థించవచ్చు కదా. రోగాలు బావాలి అంటే చూడండి, రోగాలు కూడా ఏంటయ్యా మరణాన్ని దాటడానికి కూడా మార్కెట్గా ఏం చేశాడు, మార్కెట్ పంపించాడు కదా. ఎప్పుడు వచ్చి సూర్యం వేసి ఏం చేశాడు, సూర్యం తీసి ఎప్పుడే పులిసిపారేస్తాడు. ఇక మృత్యువు కూడా దాటేసాడు. చేశాను భగవంతుడిని ఆరాధించడం వలన ఏదైనా పొందవచ్చు. కానీ ఇదంతా బ్రతుకు బాగుపడాలి అనుకో, లోకనాశనం కావాలంటే నువ్వు పోతావు. లోకనాశనం కావాలని ఏం చేసావో ఖచ్చితంగా లోకం బాగుపడాలి అని చేసావో లోకానికి నాయకుడు అందరూ అనుకుంటారు కదా, ఏదో ఎక్కడ చేస్తే నాకు పదవి వస్తుంది అని. కానీ లోకం బాగుపడాలని ఎవడైతే కోరుకుంటున్నాడో ఒకసారి కాకపోతే రెండోసారికైనా ప్రజలు గుర్తిస్తారు, గుర్తించారు కదా. ఒకసారి గుర్తిస్తారు. నాయకుడు ఎందుకు అని అంటే కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. దుర్యోధనుడు కృష్ణుడు వెంటబడి చంపించాడు అయింది కదా. కానీ ధర్మరాజును రాజు కావాలి అని కోరాడు కృష్ణుడు. సస్యగ్రహణ అవ్వద్దు అన్నాడు. చెయ్యి రాజ్యం కోసమా అన్నదమ్ములను చంపుకోవాల్సింది వచ్చింది, నేను రాజ్యాన్ని స్వీకరించను. సస్యగ్రహణం ఆ ఋషుల చేత చెప్పించాడు, మిత్రుడి చేత చెప్పించాడు, అందరి చేత చెప్పించాడు. నో నో తర్వాత చివరికి శ్రీకృష్ణుడు వచ్చి ధర్మరాజు మాటలు, నువ్వు రాజు కావాలి. ధర్మరాజు జల్దీ అడుగుతాడు, ఇంతకుముందు ఉండదా నన్ను రాజ్యం చేయాలి. ఇప్పుడు అడుగుతారు ఎవరైనా మొదలు తీసుకోవడానికి ఎవరైనా అడుగుతారా? కాదు కదా. ఆకాశం ధర్మరాజు ముఖంటాడు చెప్పి మహాభారతం చదివి చూడండి. అయితే కృష్ణుడు చెప్పాడు ధర్మరాజు ఒక మాట, ధర్మరాజా నువ్వు కానీ రాజ్యాన్ని స్వీకరిస్తే నాకు బాధ కలిగిపోతుందయ్యా. ఏం బాధ అయ్యా అంటే మొత్తం రాజ్యాన్ని అంతటినీ పిల్లల్లాగా చూసుకోవాలి. రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నీ పిల్లల్లాగా నువ్వు చూసుకోగలవు. అంటే రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎలా ఉండాలి? అవునా? ఎందుకు రాజ్యాన్ని స్వీకరించమంటున్నావు అంటే అందరినీ నువ్వు పిల్లల్లాగా చూసుకోగలవు. నీ పిల్లల్లాగా ఎవరైనా తల్లిదండ్రులు, పిల్లలు స్వార్థపరులు ఉంటారేమో కానీ తల్లిదండ్రులు స్వార్థపరులు ఉంటారా? వాళ్ళ పిల్లలు వాళ్ళు అత్యంత ప్రేమతో చూస్తాం కదా. అలాగే మొత్తం దేశంలో ప్రజలందరినీ నీ పిల్లల్లాగా చూసుకున్నావయ్యా. అందుకే నువ్వు రాజు కావాలి. భీముడు గౌరవించు కదా, అర్జునుడు గౌరవించు కదా. ధర్మరాజు నువ్వే కావాలి. నువ్వైతే అందరు సమానంగా చూసుకుంటావు.
అందుకే ఏమయ్యా ఒక వ్యక్తి ఎప్పుడు సుఖంగా ఉంటాడు అంటే తనకి ఎదురు సుఖాన్ని కోరిన వాడు సుఖంగా ఉంటాడు. జనరల్గా అంటారు కదా సామాన్యంగా ఇచ్చి పుచ్చుకోవడం అని అలా కదా, ఇచ్చి పుచ్చుకోవడం. వాళ్ళకి ఎదురు వాళ్ళకి అవసరమైంది నువ్వు, నీకు అవసరమైంది అడిగినా ఇస్తారు, వాడు అడగమైనా ఇస్తారు కదా. దానికి దేవాను భావయత అనే ఏదో ఈ యజ్ఞం ద్వారా దేవతలను ఆరాధిస్తే ఏ దేవ ఆ దేవతలు ఉన్నారే వాళ్ళ భావయంతో మనల్ని కూడా అనుగ్రహిస్తారు. పరస్పరం భావయంత దేవతల్ని మనుషులు దేవతల్ని ఒకనొకరు రేపు చూసుకోవడం వలన శ్రేయం మనం భావించగా లోకమంతా సుఖపడుతుంది. ఎలాగండి మనం గాలి పీలుస్తూ ఉన్నాం, గాలిలో ఏదైనా కలుషితం అయితే నష్టం ఎవరికి? గాలిగా మనక దానికే మనం ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీలు బట్టి విషవాయువులు గాలిలో వదిలేస్తే అవన్నీ ఎవరు పీల్చాలి? ఏ ఒక్కడు స్వార్థం కొరకు ఫ్యాక్టరీలు పెట్టి విషవాయువులను గాలిలో వదిలేస్తే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి. మనక భూమిని కలుషితం చేస్తే రకరకాలుగా మనక ఒకటి పెస్టిసైడ్స్, 2 ప్లాస్టిక్, 3 విషపు నీళ్లు వదిలేస్తున్నాం ఫ్యాక్టరీ నుండి. ఈ 3 రకాలుగా వీళ్ళు భూమి కలుషితం అయిపోతే ఒకటి భూమిలో స్నానం పోతుంది, రెండోది పండించే పంటలలో కూడా విషాలు మన దగ్గరికి వస్తాయి. అవన్నీ ఎవరికి? మనకే కదా. భూమి మీద ఉన్న జీవరాశులకే కదా నష్టం. అయ్యా నువ్వు మంచి ఆహారం తినాలి అంటే భూమిని శుద్ధంగా ఉంచుకో.